ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ చరాచర జగత్తంతా కూడా ఒక గొప్పదైనటువంటి అదృశ్యమైనటువంటి అద్వితీయమైనటువంటి చైతన్య శక్తి చేత నడపబడుతూ ఉన్నది. అదే బ్రహ్మము అని చెప్పుకున్నాం మనం. ఆ బ్రహ్మము రెండు రకాలుగా ఉన్నది. ఒకటి సాకారము, రెండోది నిరాకారము. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. సాకార బ్రహ్మ వేరు, నిరాకార బ్రహ్మ వేరు. నిరాకార బ్రహ్మ అంటే ఏమిటి? నిరాకారము అంటే మామూలుగా మనం అర్థం చెప్పుకోవాలంటే ఆకారము లేనటువంటిది. ఇది నిరాకార బ్రహ్మ. ఆకారం లేనటువంటి దాన్నే నిరాకారము అని అంటాం. అయితే ఈ నిరాకార బ్రహ్మ నిజంగా దీనికి ఆకారం లేదా అని అంటే ఆకారం లేదు అని కాదు. మరేమిటండి? అన్ని రూపములు తానే అయినటువంటిది. ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి కూడా తానే అయినటువంటిది. ఈ 84 లక్షల రకాలైనటువంటి రూపాలు కూడా తానే అయినటువంటిది. ఇన్ని నామాలు తానే అయినటువంటిది. సర్వము తానే అయినటువంటిది. మరి ఇన్ని రూపాలు ఉన్నాయి కదా బ్రహ్మకి. బ్రహ్మ యొక్క రూపం ఏమిటి అంటే ఏం చెప్తాం మనం? అందుకే అది నిరాకారము. దానికి ఆకారం అంటూ ప్రత్యేకంగా లేదయ్యా, అన్ని ఆకారాలు దానివేను అన్నాం. అది నిరాకారము అంటే అంటే లెక్కలేనటువంటి ఆకారములు కలిగినటువంటిది. లెక్క లేనటువంటి ఆకారములు కలిగినటువంటివి, మనం లెక్క పెట్టలేనటువంటి. నిరాకారము అంటే ఇక్కడ చూడండి, అమూల్యము అని అంటాం. అమూల్యము అంటే వెలలేనిది అని. అమూల్యమయ్యా, వెల కట్టలేనటువంటిది. కాబట్టి ఇక్కడ అలాగే అమూల్యము అంటే వెల కట్టలేనటువంటిది అని ఎలా చెప్తున్నామో, అలాగే నిరాకారము అంటే దాని యొక్క ఆకారాన్ని మనం నిర్వచించడానికి వీలు లేనటువంటిది, అంత గొప్పదైనటువంటిది. ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని రూపాలు కూడా తానే అయినటువంటిది. అది నిరాకార బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అంటే చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది. మరి రెండోది ఏమిటి? సాకార బ్రహ్మ. సాకార బ్రహ్మ అంటే దీనికి ఒక రూపము అనేది ఉన్నది. మానవ దేహానికి మళ్ళీ దీనికి కూడా కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతులు, వివిధ రకాలైనటువంటి అంగాలు అన్నీ కూడా ఉన్నాయి. అది కూడా మన మధ్యనే తిరగాడుతూ ఉంటుంది. రాముడు, కృష్ణుడు వీళ్ళు మన మధ్యనే తిరగాడుతూ ఉంటారు. మనకెలా కాలే భూలోకంలో అవతరించారు. మనకిలాగానే బాల్యము, యవ్వనము, కౌమారము ఈ దశలన్నీ కూడా అనుభవించారు. శోకము, దుఃఖము, మోహము ఇవన్నీ కూడా అనుభవిస్తున్నట్టుగానే కనిపించారు మనకి. కృష్ణావతారంలో మరీ గొప్ప చూడండి. అక్కడ ఉన్నటువంటి ఆ గొల్ల పిల్లలు వాళ్ళందరితోనూ కలిసి ఆడాడు, పారాడు. ఆ గొల్ల భామలతో, గోపికలతో కలిసి నాట్యాలు చేశాడు, పాటలు పాడాడు, ఆటలు ఆడాడు. వాళ్ళందరితోనూ కలిసి ఆవుల్ని మేపాడు, దూడల్ని మేపాడు. వాళ్ళందరికీ రక్షణ కల్పించాడు. రాక్షస సంహారం చేశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా వాళ్ళతో పాటు కలిసిపోయి అలాగే ఉన్నాడు. ఇది సాకార బ్రహ్మ, ఒక ఆకారం ధరించినటువంటి బ్రహ్మ. అయితే ఈ సాకార బ్రహ్మ ఒకే రకంగా ఉన్నదా అంటే లేదు. ఇది పురుష రూపంలో ఉన్నది, స్త్రీ రూపంలో ఉన్నది. ముందుగా పురుష రూపంలో ఉన్నటువంటి సాకార బ్రహ్మ ఎవరు? ఈ పురుష రూపంలో ఉన్నటువంటి సాకార బ్రహ్మ మళ్ళీ రెండు రకాలుగా విభజించబడుతోంది. ఏమిటి అంటే శైవము, వైష్ణవము. శైవము అంటే శివుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడే బ్రహ్మము. ఈ ఒక్క మాటతో సరిపోలా. ఈ శైవము అనేటటువంటిది మళ్ళీ కొన్ని భాగాలుగా విభజించబడుతోంది. ఒకటి ఈశ్వరుడే బ్రహ్మ, రెండోది దక్షిణామూర్తే బ్రహ్మ, మూడోది గణపతి, ఈయనే పరబ్రహ్మ. ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పారంటే ఉపనిషత్తులో చెప్పారు. గణపతి బ్రహ్మ, గణపతి ఉపనిషత్తు ఉంది. దక్షిణామూర్తి ఉపనిషత్తు, దక్షిణామూర్తి బ్రహ్మం అని చెప్పారు. మిగిలినటువంటివన్నీ కూడా శైవ ఉపనిషత్తులు ఈశ్వరుడే బ్రహ్మము అని చెప్పారు. అలాగే వైష్ణవం దగ్గరికి వచ్చేటప్పటికి
శ్రీ మహావిష్ణువే బ్రహ్మము అన్నారు. అందులో శ్రీమన్నారాయణుడే బ్రహ్మము నారాయణోపనిషత్తు చెప్తోంది. శ్రీమన్నారాయణే బ్రహ్మము అంటోంది. అలాగే శ్రీకృష్ణుడే పరబ్రహ్మ కృష్ణోపనిషత్తు, వాసుదేవోపనిషత్తు ఇవన్నీ చెప్తూ ఉన్నాయి. గోపాల తాపిని ఉపనిషత్తు ఇవి చెప్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి మనకి. నారసింహుడే బ్రహ్మ నృసింహోపనిషత్తు, రాముడే బ్రహ్మ రామతాపిని ఉపనిషత్తు. ఇలా వీళ్ళందరూ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అని చెప్తున్నాయి మనకి. ఇలా ఈ వైష్ణవము శైవము ఇలా విభజించబడ్డాయి. పోనీ శాక్తేయంలోకి స్త్రీ రూపంలోకి కనుక వెళ్ళినట్లయితే మళ్ళీ అక్కడ కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. మహాసరస్వతి ఆవిడే పరమేశ్వర స్వరూపము సరస్వతి రహస్యోపనిషత్తు. లక్ష్మీదేవి పరబ్రహ్మ సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు. అలా కాదండి, మామూలుగా ఉన్నటువంటి మహాత్రిపుర సుందరి త్రిపురోపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవి ఉపనిషత్తు. ఇలా అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులు ఆ సాకార బ్రహ్మను గురించి చెప్పాయి. కాబట్టి బ్రహ్మం నిరాకారము సాకారము అని రెండు రకాలుగాను ఉన్నది. మరి ఈ రెండు రకాలుగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి బ్రహ్మని నువ్వు ఉపాసించాలి అంటే నీకు ఏది నచ్చితే దాన్ని ఉపాసించవయ్యా అన్నారు. సాకారమో నిరాకారమో నీకు ఏది నచ్చితే దాన్ని ఉపాసించు అని చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఈ సృష్టి జరిగింది అన్నారు కదా. సృష్టి జరిగింది అన్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మస్వరూపము పరబ్రహ్మ స్వరూపము అన్నారు. సర్వం కల్విదం బ్రహ్మ, చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అన్నారు కదా. అవును, ఇదే జ్ఞానం. ఈ విషయం తెలుసుకోవటమే జ్ఞానం. అసలు ఇదే మనకు కావాల్సింది. ఏమిటిది? చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అని చెప్తున్నాము అంటే ఎలా చెప్తున్నారు? ఛాందోగ్యోపనిషత్తులో చెప్పాడు. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, అలాగే ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఊర్ధ్వ దిక్కు అధో దిక్కు, దశ దిశలు బ్రహ్మమే. నది నదాలు అడవులు కొండలు ఎడారులు రాజులు రాజ్యాలు క్రిమి కీటకాలు సర్వ ప్రాణులు అన్నీ బ్రహ్మమయము. ఆకాశంలో కనిపించేండి సూర్యుడు బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, నక్షత్రాలు బ్రహ్మ, మెరుపు తీగలు బ్రహ్మ. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం. అన్నీ బ్రహ్మమేను. బ్రహ్మం కానటువంటిది జగత్తులో ఏదీ లేదు. అందుకే బ్రహ్మము అంటే ఏం చెప్పారు? కంటికి కనిపించేవి, కంటికి కనిపించినటువంటివి, దృశ్యమానమైనటువంటివి, దృశ్యమానం కానటువంటివి అన్నీ పరబ్రహ్మ స్వరూపమే. ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి, చలనం ఉన్నవి చలనం లేనివి, నీ కంటికి కనిపించేవి కంటికి కనిపించినటువంటివి అన్నీ కూడా బ్రహ్మము 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 బ్రహ్మమయము. ఈ రకంగా ఆ బ్రహ్మము అనే చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉన్నది. ఇదేనయ్యా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం. నువ్వు బ్రహ్మము, సాక్షాత్తు నువ్వే బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్తోంది ఉపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. ఇది మహావాక్యం. అలాగే మహావాక్యాలు 4 ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ. ఈ 4 కూడా మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలకి అర్థం ఏమిటి అంటే ఒక్కటే అర్థం. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. ఆకాశంలో సూర్యుడు కొన్ని వేల కిరణములతో, కొన్ని లక్షల కోట్ల కోటాను కోట్ల కిరణములతో ప్రకాశిస్తూ ఉన్నాడయ్యా. ఆ సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమే నీలో కూడా ఉన్నది. శ్వేతకేతు, ఆ తత్వమే నీలో కూడా ఉన్నదయ్యా. తత్వమసి, అదే నువ్వై ఉన్నావు. ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు.
అటువంటి సమయంలో చెప్పాడు, తత్వమసి, నువ్వే పరబ్రహ్మ స్వరూపానివయ్యా శ్వేతకేతు అన్నాడు. ఇలా ఈ 4 మహావాక్యాలను గొప్పదైనటువంటి మహావాక్యం ఏమిటి అంటే తత్వమసి. ఇందులో 3 అర్థాలు, 3 పదాలు ఉన్నాయి. తత్తు, త్వము, అసి. ఈ తత్వమసి అనే మహావాక్యానికి అర్థం కనుక పూర్తిగా తెలుసుకున్నట్లయితే మిగిలిన 3 మహావాక్యాల అర్థం కూడా తెలుస్తుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు మహావాక్య దర్పణము అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. మొత్తం 309 శ్లోకాలతో ఆ పుస్తకం రాశారు. దానికి నేను తెలుగులో వ్యాఖ్య రాశానని చెప్పాను గతంలో. ఆ పుస్తకం బయట దొరుకుతుంది, కావాలంటే మీరు కొనుక్కొని చదువుకోవచ్చు. కాబట్టి చరాచర జగత్తులను తత్వమసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకోవటమే జ్ఞానం. ఇదే జ్ఞానం అంటే, ఇంతకన్నా ఏం లేదు. దేన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత ఈ జగత్తులో ఉన్న అన్నింటిని గురించి తెలుస్తుందో అదే బ్రహ్మము. ఒక్కటే మాట ఇక్కడ. దేన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత నీకు జగత్తులో ఉన్నటువంటి అన్ని గురించి నీకు తెలుస్తుందో దాన్నే బ్రహ్మము అని అంటారు. ఆ బ్రహ్మాన్ని గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. ఆ బ్రహ్మాన్ని చూసిన తర్వాత ఇంకా చూడవలసింది ఏమీ ఉండదు. ఆ బ్రహ్మాన్ని గురించి విన్న తర్వాత ఇంకా వినవలసింది ఏదీ ఉండదు. అన్నింటికన్నా ఉత్కృష్టమైనటువంటిది అది బ్రహ్మము. ఆ బ్రహ్మం ఎక్కడ ఉంటుంది అంటే నిరాకార బ్రహ్మ. ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటుంది. మరి సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుందండి? సాకార బ్రహ్మ ఉండే ప్రదేశాన్నే పరమ పదము అని అంటారు. ఆ పరమ పదమే వైకుంఠం అని, కైలాసం అని, మణిద్వీపం అని ఇలా రకరకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. అక్కడ ఈ సాకార బ్రహ్మ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మము, ఈ బ్రహ్మాన్ని గురించి మనం తెలుసుకోవటం అనేది ఉన్నది. అదే ఇక్కడ మనం చేయవలసింది, అదే ఇక్కడ మనకు కావలసినటువంటిది. బ్రహ్మము అంటే ఆత్మ. ఇక్కడ నేనే బ్రహ్మస్వరూపాన్ని, నేనే పరబ్రహ్మని అని గుర్తించాలి. ఆత్మ వేరు, నేను వేరు కాదు, నేనే ఆత్మని. ఆత్మ వేరు, దేహం వేరు. ఆత్మ అంటే దేహం కాదు, దేహం ఆత్మ కాదు. నేనే ఆత్మని. నేనే ఆత్మని అంటే ఎవరు ఆత్మ ఇక్కడ? నేను అంటే ఎవరు? నువ్వు అంటే నువ్వు ఆత్మేనయ్యా. ఎలా? ఏమిటి ఆత్మ? అర్థం కావటం లేదు. ఏమిటి ఆత్మ? నువ్వు అంటే ఈ చరాచర జగత్తును సృష్టించే సమయంలో ఆ బ్రహ్మం మొత్తం అన్నింటినీ, అన్ని రకాల జీవరాశిని సృష్టించేసింది. ముందు ఒకదాని తర్వాత ఒకటిగా అన్నింటినీ సృష్టించింది. భూచరాలు, ఖేచరాలు, జలచరాలు అన్నింటినీ సృష్టించింది. ఈ ప్రకృతి అంతా సృష్టించింది. ఆఖరుగా మానవ దేహాన్ని సృష్టించింది. ఈ మానవ దేహాన్ని సృష్టించినటువంటిదై ఈ దేహాన్ని చూసి చాలా ముచ్చటపడిందట. మరి ఇంత అందమైనటువంటి ఈ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అని భావించినటువంటిది బ్రహ్మరంధ్రం గుండా ఈ మానవ దేహంలో ప్రవేశించింది. అలా ప్రవేశించి ఈ మానవ దేహంలో ఉన్నటువంటి నవరంధ్రాలతోనూ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మొత్తం దశేంద్రియాలతోనూ మమేకమైపోయి, మమేకవటం అంటే బాగా కలిసిపోవటం, పడుగు పేకాలాగా కలిసిపోవటం. అలా కలిసిపోయి అన్ని రకాలైనటువంటి సుఖాలు, దుఃఖాలు తాను అనుభవిస్తూ ఉన్నది. దేహం ఎన్ని రకాలైనటువంటి సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తోందో తాను కూడా అన్ని రకాలైనటువంటి సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నది. ఎవరు? ఈ ఆత్మ. అసలు శరీరంలో ప్రవేశించింది ఏమిటండి? ఆ పరమేశ్వరుడు బయలుపడి ఆ బాహ్యాత్మ యొక్క అంశ, పరమేశ్వరుడు యొక్క అంశ ఈ బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించింది. కాబట్టి మానవ దేహంలో ఉన్నది కూడా బ్రహ్మమే. దాని అంశే ఇక్కడ ప్రవేశించింది.
కాబట్టి ఈ దేహంలో ఉన్నది కూడా బ్రహ్మమే, అదే నేను. నేను అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ, అదే నేను. అంతేగాని నేను అంటే ఈ దేహం కాదు, పాంచభౌతికమైనటువంటి ఈ దేహం. ఈ దేహం అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. పంచభూతాలతో కూడినటువంటిది. మరణించిన తర్వాత వాయురల్లమృతోదయం భస్మాంతం శరీరం. మానవుడు మరణించిన తర్వాత, జీవి మరణించిన తర్వాత ఈ దేహంలో ఉన్నటువంటి గాలి గాలిలో కలిసిపోతుంది, నీరు నీటిలో కలిసిపోతుంది, ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. మిగిలిన దేహం అంతా కూడా భస్మాంతం శరీరం, బూడిదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఇంకేం మిగలదు. కాబట్టి దేహము అనేది ఆత్మ కాదు. ఆత్మ నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటిది, సర్వకాల సర్వావస్థలందు కూడా ఉండేటటువంటిది, అది ఆత్మ. కాబట్టి దేహము అనేదేమో నశించిపోయేది, ఆత్మ అనేదేమో శాశ్వతమైనటువంటిది. మరి నేను అంటే ఈ నశించిపోయే ఆత్మ ఎట్లా అవుతుంది? నేను అంటే నశించిపోయే ఆత్మ అవుతుందా? అవదు, అవటానికి వీలు లేదు. మరి ఏమవుతుంది? నశించిపోయే దేహం కాదు నేను అంటే. నాశనం లేనటువంటి ఆత్మే నేను. నేను అంటే నాశనం లేనటువంటిది, సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి ఆత్మ, అదే నేను. ఈ విషయాన్ని తెలుసుకోవటమే అదే జ్ఞానము అంటే. అయితే జ్ఞానం ఎలా తెలుసుకోవాలి? అసలు జ్ఞానం ఎలా రావాలి మనకి? జ్ఞానం అనేది నీకు రావటం ఏమిటయ్యా? ఆల్రెడీ నీ దగ్గర ఉంది, నీ జేబులో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ దేహంలో ఉంది జ్ఞానము అనేది. మరి నాకు కనిపిస్తుంది, నీ కళకి పొరలు అడ్డం పడ్డాయి. ఏం పొరలు? అజ్ఞానపు పొరలు అడ్డం పడ్డాయి నీ కళకి. ఆ జ్ఞానాన్ని తొలగించుకో, కళ్ళజోడు పెట్టుకో, లేదా కంటికి ఆపరేషన్ చేయించు. అప్పుడు నీలో ఉన్నటువంటిది ఏదో నీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం ఆపరేషన్ చేయించాలండి? ఏం చేయించక్కర్లా, అజ్ఞాన పొరలు తొలగించాలి. అజ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానం కానటువంటిదే అజ్ఞానము. జ్ఞానం కానటువంటిది ఇదేమిటి అసలు? జ్ఞానం కానటువంటిది ఏమిటి అంటే అనాత్మ వస్తువును చూసి ఆత్మ అని అనుకోవటం, ఆత్మ వస్తువును చూసి అనాత్మ అనుకోవటం, ఇదే అజ్ఞానము. అంటే ఈ శరీరం చూడండి, పాంచభౌతికమైనటువంటిది ఈ శరీరం. ఈ శరీరంలో ఏముంది? రక్తము, మాంసము, అలాగే ఎముకలు, నరాలు, మజ్జ, కొవ్వు, చీము, నెత్తురు, ఇవి ఉన్నది. అసహ్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఈ దేహంలో ఉన్నాయి. ఇలా దేహంలో పెట్టి దాని మీద ఒక అందమైనటువంటి శరీరంతో, ఒక చర్మంతో కప్పబడి ఉన్నది. అది శరీరము అంటే. ఇందులో నుంచి ఏ వస్తువు బయటకు వచ్చినా మనం భరించలేం. రక్తం వచ్చినా, మాంసం వచ్చినా, ఏదైనా బయటకు వస్తే చిచి వెళ్ళి తుడుచుకురా ముందు అంటాం. కానీ అవన్నీ లోపల ఇక్కడే ఉన్నాయి, దానిపైన చర్మం కప్పబడి ఉంది. అది ఈ దేహం అంటే. ఈ దేహాన్ని చూసి ఇప్పుడు చూడండి, ఈ దేహంలో అనేక భాగాలు ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నవి ఇవే. అలా ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా భావన చేస్తూ ఉన్నాడు. ఒక చోట చూసి ఇది శరీర భాగంలో కాలు అంటున్నాడు, ఇంకో చోట చెయ్యి అంటున్నాడు, ఇంకో చోట ఇంకో రకమైనటువంటిది అని అంటూ ఉన్నాడు. కొన్ని శరీర భాగాలు చూసినప్పుడు అక్కడ ఏదో దాగి ఉన్నది, అక్కడ ఏదో పాతి పెట్టబడింది, దాన్ని పెళ్ళగించుకోవాలి, పీక్కోవాలి, లాగేసుకోవాలి, దాన్ని అంతా జుర్రేసుకోవాలి, ఇలా భావన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇదంతా కూడా భావన అని చెప్పడం. అంతా మిథ్య, ఏమీ లేదయ్యా అక్కడ నీ భావన. నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు అనుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు అట్లా కనిపిస్తుంది, లేకపోతే నీకు అసలు ఏమీ కనిపించదు. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, చిన్నతనంలో అందంగా కనిపించేవండి ఈ శరీర భాగాలని కూడా పెద్ద అయిన తర్వాత కంపు కొడతాయి, చూడటానికి అసహ్యంగా తయారవుతాయి. అవేవి నిత్యము సత్యమైనటువంటివి కాదు,
ఇలా మనం భావన చేసి ఈ అజ్ఞానాన్ని ముందు తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే ఒక సద్గురువుని పట్టుకోవాలి. ఆ గురువు గారి దగ్గర శిష్యరికం చేయాలి. అలా కనుక చేసినట్లయితే ఈ అజ్ఞానము అనేది వదిలిపోతుంది. అజ్ఞానము అనేది ఎప్పుడైతే నీ దగ్గర నుంచి పోయిందో, నీకు అజ్ఞానం అనేది ఎప్పుడైతే పోయిందో అప్పుడు నీకు మోక్షము అనేది వస్తుంది, జన్మరాహిత్యం కలుగుతుంది. నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయం నువ్వు తెలుసుకుంటావు. బ్రహ్మానందం గుండా నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నువ్వు సాకార బ్రహ్మని ఉపాసన చేస్తే పరమపదం చేస్తావు. నిరాకార బ్రహ్మని ఉపాసన చేస్తే బయటికి రాగానే బ్రహ్మలో లీనమైపోతావు. కాబట్టి ఈ రెండింటిలో ఏది చేసినప్పటికీ కూడా నీకు జన్మరాహిత్యము అనేది వస్తుంది. అదే మోక్షము. అదే చెప్తూ ఉన్నాడు. ఈ మోక్షం ఎందుకు వచ్చింది? నీకు జ్ఞానం వల్ల వచ్చింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోగినో భోగినో వాపి త్యాగినో రాగినో పిచ్చ జ్ఞానాన్మోక్షం న సందేహ. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందయ్యా. నువ్వు యోగివైనా భోగివైనా త్యాగివైనా రాగివైనా, అంటే రాగివైనా విరాగివైనా ఏమైనప్పటికీ కూడా నీకు మోక్షం రావాలంటే జ్ఞానాదేవత కైవల్యం అంతేనయ్యా. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్తూ ఉన్నారు ఈ 10వ శ్లోకంలో.